హలో అండి. హలో అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అతనే అవ్వాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళ నాన్న సీఎం చేసినాడు. 5 సంవత్సరాలు చేసినాడు. 6వ సంవత్సరంలో చనిపోయినాడు. ఆ తర్వాత అతనికి అవసరం లేకుండా కానీ పాదయాత్రలో చాలా మందిని కలిశాడు. ఇడుపులబాయ టు ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినాడు. దాంట్లో ఎంతోమంది సమస్యలు చూసినాడు. ఇప్పుడు మన శ్రీకాకుళంలో ఒకటి ప్రాజెక్ట్ ఓపెన్ చేసినాడు, ఉద్దానం. ఆ ప్రాజెక్టు వల్ల ఎంతో మెరుగైన గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరు చేయలేనిది కిడ్నీ వాళ్ళకి ఎంతో మంచి చేసి చాలా ఉత్తమమైన పనులు చేస్తున్నాడు. అలాగే ప్రాజెక్ట్స్ కాకుండా కానీ కొన్ని రోజులకైతే టైం ఉండదు, టైం లేదు కాబట్టి కొన్ని రోజులు టైం ఇస్తే ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత ఏంటంటే చిన్నపిల్లలకి ఇప్పుడు స్కూల్స్ చూద్దాం. స్కూల్స్కి వచ్చేసరికి చిన్న చిన్న మామూలు చిన్న చిన్న బళ్ళ నుంచి పెద్ద పెద్ద బళ్ళు దాకా కట్టించినాడు. పెద్ద వాళ్ళు అంటే స్టాఫ్ని పెంచాడు. ఇప్పుడు నాకు కానీ ఇంగ్లీష్ రాదు, కానీ నేను ప్రైవేట్ స్కూలే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నాకన్నా కాదు, చాలా బాగా ఫారెన్ లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు. అంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినాడు. జగన్ వల్లనే ఇది సాధ్యమైంది. సో బైజూస్ ట్యాబ్స్ ఇచ్చారు కదా, అది ఎలా ఉందని? బైజూట్స్ అనేది చాలా ఆ యాప్లో ఎడ్యుకేషన్ గురించి చాలా ఉంది, కానీ అది అందరు కొనుక్కోవాలంటే పెయిడ్. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే ఫ్రీగా. అంటే దానివల్ల ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఒక యూట్యూబ్లో ఎంత ఉందో బైజూస్లో ప్రొఫెషనల్స్ ఉన్నారు, టీచింగ్ స్టాఫ్ వాళ్ళు. ఓకే. ఆరోగ్యశ్రీపై 25 lakhs పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ అంటే 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 25 లక్షలు అంటే చాలా పెద్ద విషయం. అది అందరికీ సాధ్యం కాదు. సో అంటే విద్యా రంగానికి వైద్య రంగానికి జగన్ గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమే అంటారా? అవును, కరెక్టే, 100% కరెక్ట్. అది మనకు కావాల్సింది తిండి, నీరు, గుడ్డ. ఆ 3 ఉంటే చాలు, ఎక్కడైనా బతకచ్చు. చదువు ఒక్కటి ఉంటే ఎక్కడికైనా బతకచ్చు. ఆడుదాం ఆంధ్ర స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు నిన్న టీడీపీ వాళ్ళు కొంతమంది బ్యాట్లు ఇరిగిపోయినాయి అన్నారు కదా. ఆ బ్యాట్లు వాళ్ళే ఇరగొట్టి, ఇప్పుడు అటు కొడితే ఇరుగుతాయి కదా బ్యాట్లు, నేలకు కొడితే ఇరుగుతాయి కదా. అట్లా బాల్తో కొడితే ఎందుకు ఇరుగుతాయి? ఒక బ్యాటే పెట్టినారు, 100 బ్యాట్లు వచ్చినాయి కదా, 100 బ్యాట్లు వచ్చినాయి. అవన్నీ ఇరగలేదు. ఎందుకు ఇరగలేదు? మొత్తం టీడీపీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలుస్తున్నాడు కదా, ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు ఎన్నికలు? ఎవరిని కలిసినా వై నాట్ 175 అంతే. నెక్స్ట్ 30 years 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ చోట ఎంతోమందికి అభివృద్ధి జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి అందరికీ జరిగింది. మాలాంటి ఓసీలకి మాదంతే. ఎంతున్నా కానీ జగనే అంతే. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జగన్ను ఓడించగలరంటారా? అప్పుడు ఎందుకు రాలేదంటే 2014లో ప్రశాంత్ కిషోర్ ఉన్నా కానీ ఒక 1%, 2%. అతను కలిసినాడు కాబట్టి ఈ 2% వచ్చింది. ఇప్పుడు వచ్చేసి అంతకుమించి ఆడింది 4 గిత్తలు ఎక్కువైంది ఈ 2019 నుంచి 2023 వరకు. సో జగన్ పాలనకు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100 అంతే.